ఆశీసులతో జరిగే వివాహ వేడుక శ్రీరామ జయ రామ నీ సన్నిధియే ఈ కళ్యాణ వేదిక. మంగళసూత్రం కాదు కాని మాటిస్తున్నారు కలిసి ఉంటామని. వేద మంత్రాలు లేవు కాని నమ్మకం ఉంది, భేదాభిప్రాయం ఉండదని. నిఖిల్ గుండెల్లో సమతపై జ్వలించే ప్రేమ, సమత కన్నుల్లో నిఖిల్ పై కాంతించే మమత. ఇది అగ్ని సాక్షిగా జరిగే వివాహం కాదా? సీత సమేత రఘురాముడు ఈ జంటను ఆశీర్వదించి వేయు అక్షింతలు చలవా, వేరే తలంబ్రాలు అవసరమే లేదు కదా. దేవుడి సన్నిధిలో ఒక్కటైనప్పుడు వేరే ఏ ప్రమాణం ఎందుకు? భద్రగుట్ట దేవుడికి చేసే ప్రణామము సరిపోదా? వరుడు రూపమైతే వధువు ఆయనకి ప్రతిరూపమంట, వధువు ధూపమైతే వరుడు అది వెలిగించే దీపమంట. ఆ ఇద్దరి మధ్యన అనురాగం పుష్కర కాలనిదంట, వారు ఒక్కటయ్యే ఈ వేళ మన గోదావరి పుష్కరమంట. హరిహర హరిహర నీ ఆశీస్సులతో జరిగే వివాహ వేడుక శ్రీరామ జయ రామ నీ సన్నిధియే ఈ కళ్యాణ వేదిక. ఏడడుగులు అవసరమే లేదంట, వేల అడుగులు వేయాలి కదా ముందు ముంత. సీతను వలిచెను రాముడు, సమతను గెలిచెను నిఖిలుడు, నివ్వరబోడా చంద్రుడు. ఇక్కడ ఎవరుకున్నా సమతని సాధించిన నిఖిల్ చంద్రుడు. సమత అంటే సమానత్వం కదా, సమతమూర్తి నిఖిల్ కదా. నిఖిల్ అంటే అర్థం పూర్ణమనే కదా, సమత ఉంటేనే అది పరిపూర్ణం కాదా? హరిహర హరిహర నీ ఆశీస్సులతో జరిగే వివాహ వేడుక శ్రీరామ జయ రామ నీ సన్నిధియే ఈ కళ్యాణ వేడుక. జనులరా రండి కనులరా వీక్షించండి, మనసారా అభిలాషించండి. మీ దీవెనలే ఈ పెళ్లికి వేద మంత్రాలు, మీ దీవెనలే ఈ వేడుకకి మంగళవాద్యాలు. నూరేళ్ళ సంతోషానికి బంగారు బాటలు.